హలో ఫ్రెండ్స్, ఈక్విడియా సమర్పించు మార్కెట్ సెట్ వీకెండ్స్ కి స్వాగతం. సో ఈ వారం మనకి నిఫ్టీ ఒక క్రూషియల్ లెవెల్స్ ని బ్రీచ్ చేయడం చేసాం. సో ఎప్పుడైతే నవంబర్ లోస్ హిట్ అయిందో 23,263. సో ఈ వారం ఒక లోవర్ లో ఫార్మేషన్ జరగటం చేసాం. 23,047 దాకా కూడా రావటం చేసాం. సో ఎక్స్పైరీ ఏదైతే వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉందో అది ఎక్కడ కూడా ప్లే చేయలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వారం ఒక క్లియర్ షార్ట్ లెగ్ డోజీ బార్ అనేది ఫామ్ అవటం చేసాం. అంటే ఓపెనింగ్ 23,195 దగ్గర ఉంది, హై 23,391 అండ్ క్లోజ్ 23,201 దగ్గర. ఈ మధ్యలో 23,047 ఒక లో హిట్ అవటం చేసాం. సో ఆల్ ఇన్ ఆల్ 23,050 నుంచి 23,391 ఏదైతే లోస్ నుంచి హైస్ ఉందో జస్ట్ అబౌట్ 340 పాయింట్స్ వేరియేషన్ లోనే మార్కెట్ ఈ వారం ట్రేడ్ అవటం చేసాం. జనరలీ వన్ డేలోనే 350 పాయింట్స్ వోలటాలిటీ ఆర్ ఫాల్ మనకి గత వారంలో చూపించింది మార్కెట్. బట్ ఈ వారం చాలా కూల్ గా మనకు ఉంటుంది చూసాం. ఒక డోజీ ఫార్మేషన్ తోటి అర్థమైంది ఏంటి అంటే కనుక బుల్స్ అండ్ బేర్స్ బ్యాటిల్ చేశారు అండ్ ఎవరు విన్ అవ్వలేదు. ఆ వార్ లో ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో నెక్స్ట్ వీక్ మనకి మార్కెట్ లో ప్రాబ్లీ బుల్స్ డామినేట్ చేయాలి అనుకుంటే కనుక 23,400 పైనే బుల్స్ డామినేట్ చేయగలరు. అదొక కీ రెసిస్టెన్స్ గా నెక్స్ట్ వీక్ కూడా నిలబడుతుంది. అండ్ ఒకవేళ 23,400 ని సర్పాస్ చేయగలిగి బుల్స్ కొద్దిగా హోల్డ్ లోకి తెచ్చుకున్నారు మార్కెట్ అంటే కనుక అప్ సైడ్ కూడా క్యాప్డ్ ఉంది. సో 23,700 మించి వీక్లీ చార్ట్స్ లో మనకి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది కనపట్లేదు. సో ఆల్ ఇన్ ఆల్ సెలాన్ ర్యాలీస్ గానే మార్కెట్ ఇండికేట్ చేస్తుంది. బట్ బేర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వారం లో ఏదైతే ఉందో 23,047 అది కట్ అయింది అంటే కనుక డెఫినెట్లీ వాళ్ళ హోల్డ్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ ఒకవేళ 23,000 కింద క్లోజ్ అయితే కనుక 22,600 లెవెల్ కూడా మనకి డౌన్ సైడ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక మెటల్ స్పేస్ ఈ వారం కొద్దిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ పిఎస్యు నేమ్స్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. సో హిండాల్కో 7% ఈ వారం గెయిన్ అవుట్ అని చూసాం. అదేవిధంగా ఎన్టీపీసీ, కోల్ ఇండియా, పబ్లిక్ సెక్టర్, బిఈఎల్ కానీ, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే ఇట్స్ ఓన్లీ రిజల్ట్స్ రియాక్షన్ వల్ల హెచ్డిఎఫ్సి లైఫ్ ఒక 5% అప్ అవటం చేసాం. అదేవిధంగా రిలయన్స్ ఆఫ్టర్ లాంగ్ వీక్లీ చార్ట్స్ లో ఒక బిగ్ గ్రీన్ బార్ రావటం చూసాం. 4% అప్ మూవ్ రావటం చేసాం. అండ్ అంతకు మించి పెద్ద సిగ్నిఫికెన్స్ అనేది లేదు. అఫ్ కోర్స్ కొన్ని ఆటో నేమ్స్ లైక్ మారుతి ఒక 4% అప్ మూవ్ రావటం చేసాం. అగైన్ బ్యాంకింగ్ నేమ్స్ లో ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక 3.5% దాకా కూడా పైకి రావటం చేసాం. అండ్ టాప్ లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ఐటీ అని చెప్పాలి. అఫ్ కోర్స్ రిజల్ట్స్ రియాక్షన్ చాలా అడ్వర్స్ గా ఉంది. ఐ డోంట్ నో రిజల్ట్స్ ఒకవేళ ఇంత బ్యాడ్ గా ఉందన్న ఒక ఫీల్ ఇస్తుంది. ఎందుకంటే ఆల్ దీస్ డేస్ ఐటీ వాజ్ ద డార్లింగ్ ఆఫ్ ద మార్కెట్ అండ్ అగ్రెసివ్ బయింగ్ రావటం చేసాం. ఈ వారం టోటలీ ఫిజిల్ అవుట్ అయిపోయి గత 2-3 వీక్స్ గా ఏదైతే గెయిన్స్ వచ్చాయో అవి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో వైప్అవుట్ అవటం చేసాం. హెచ్సిఎల్టెక్ బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది. ఈ వారం అబౌట్ 10% క్రాష్ అయింది. ఇన్ఫోసిస్ ఒక 7% క్రాష్ అవటం చేసాం. అండ్ విప్రో ఒక 6% దాకా క్రాక్ అవటం చేసాం. ఇక నెక్స్ట్ విక్టిమ్ ఎవరు అంటే కనుక ఇట్ వాస్ ఎఫ్ఎంసీజీ అండ్ బ్యాంకింగ్ నేమ్స్ గా చెప్పుకోవచ్చు. సో ట్రెంట్, టాటా కన్స్యూమర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇంకా థర్డ్ విక్టిమ్ అంటే కనుక ఇట్స్ ఆటో నేమ్స్. ఇందాక మారుతి పక్కన పెడితే కనుక M&M కానీ, ఐషర్ మోటార్స్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. ఇంకా ఫార్మా నేమ్స్ కూడా ఈ వారం వీక్ గా ట్రేడ్ అయ్యాయి. స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డి, సిప్లా ఇవన్నీ కూడా కొద్దిగా నెగటివ్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. అండ్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో అనుకుంటే ఈవెన్ ఐటీసీ కూడా ఈ వారం కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఇనిషియల్ సెల్ ఆఫ్ ని ఇది తట్టుకోగలిగింది బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ డే మండే రోజే 48,000 కిందకి వచ్చేయటం చూసాం మనం. బట్ అగైన్ బుల్స్ కొంచెం సపోర్ట్ చేసి ఆల్మోస్ట్ వీక్ లో వచ్చేసరికి మిడ్ ఆఫ్ ద వీక్ లో 49,500 దాకా వెళ్ళటం చూసాం. అంటే నిఫ్టీలో 350 పాయింట్స్ ఉంటే జనరలీ బ్యాంక్ నిఫ్టీలో 1000 పాయింట్స్ వొలటాలిటీ ఉంటుంది. బట్ యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీలో ఈ వారం ఆల్మోస్ట్ 47,900 నుంచి 49,500. సో ప్రాబ్లీ అబౌట్ 1,500 to 1,700 పాయింట్స్ వొలటాలిటీ అనేది కొనసాగింది. సో చాటికలీ మనం చూస్తే కనుక ఒక గ్రీన్ బార్ వచ్చినప్పటికీ ఆ బార్ లో బేర్ డామినెన్స్ ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే హయ్యర్ లెవెల్స్ బుల్ సస్టైన్ చేయలేకపోతున్నారు, బేర్స్ అక్కడ అగ్రివేట్ అవుతున్నారు. సో లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఒక 2,500 ఫాల్ తర్వాత ఈ వారం కొద్దిగా కన్సాలిడేషన్ లోకి రావటం చూస్తున్నాం. సో నెక్స్ట్ వీక్ ఒకవేళ బుల్స్ కంట్రోల్లోకి రావాలి బ్యాంక్ నిఫ్టీ అనుకుంటే కనుక 50,368 ఏదైతే 200 డే మూవింగ్ యావరేజ్ ఉందో డైలీ చార్ట్ లో
దానిపైన క్లోజ్ అవ్వాలి, లేదంటే 49,787 ఏదైతే వీక్లీ చార్ట్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉందో అది క్రాస్ అవ్వాలి. అంటే ఆల్ ఇన్ ఆల్ 49,700 నుంచి 50,400 వరకు ఒక సప్లై జోన్ గా నిలుస్తుంది. అండ్ బేర్స్ డామినేట్ చేయాలి మార్కెట్ లో మళ్ళా అంటే కనుక 47,800 ఏదైతే ఈ వారం లో ఉందో దాని కింద క్లోజ్ అవుతే బేర్స్ మళ్ళీ అగ్రెసివ్ గా పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎటు సైడ్ తీసుకుంటుంది అనేది మనం నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. దాన్ని బట్టి వీ నీడ్ టు వెయిట్ అండ్ ప్లే ద గేమ్ అని చెప్పొచ్చు. సో నిఫ్టీలో లాగానే ఇక్కడ కూడా పబ్లిక్ సెక్టర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. సో స్టాక్స్ లైక్ కెనరా బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, పిఎన్బి, ఇవన్నీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అఫ్ కోర్స్ బిఓబి కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ నేమ్స్, ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ సైడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు. కొన్ని బుల్లిష్ అండ్ కొన్ని బేరిష్ ప్యాటర్న్స్ లో రావడం చూసాం. ఫర్ ఇన్స్టెన్స్ యూ బ్యాంక్ 4% పెరిగింది, ఐడిఎఫ్సి అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ లాంటివి వీటి 1 to 3% పెరగటం చూసాం. ఇక హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో అఫ్ కోర్స్ యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ రియాక్షన్ ఒక 4% ఈ వారం డౌన్ క్లోజ్ అవటం చూసాం. అదేవిధంగా అదర్ నేమ్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే హైయెస్ట్ వెయిటేజ్ ఉందో ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 1.5 to 2% దాకా కరెక్ట్ అవటం చూసాం. క్యాష్ స్టాక్స్ లో ప్రాబ్లీ ఐ థింక్ దెర్ ఆర్ ఫ్యూ గెయినర్స్ ఈ వారంలో కూడా. సో కొన్ని స్టాక్స్ లైక్ ఐడిబిఐ, ఇన్ఫాక్ట్ ఈ వారం కొంచెం మర్కీ నేమ్స్ లైక్ ఐడియా 17% అప్ అవటం చూసాం. అదేవిధంగా హిందుస్థాన్ మోటార్స్ ఒక 16% అప్ అవటం చూసాం. అదర్వైజ్ ఒక మంచి బై రేటింగ్స్, లాట్ ఆఫ్ బ్రోకరేజ్ ఇచ్చిన వార్తలతోటి బిఎస్సి వారం 17% అప్ మూవ్ అవటం చూసాం. అదేవిధంగా నౌకార్ కార్పొరేషన్, ఇర్కాన్ లాంటి రైల్వే స్టాక్స్, అదానీ గ్రీన్, అదానీ గ్రూప్ యాజ్ ఎ హోల్ ఈ వారం ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ప్రాబ్లీ ఐ థింక్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఈ వారం ఒక 20% క్రాక్ అయింది, శక్తి పంప్స్ ఒక 20% క్రాక్ అవడం చూసాం. అదేవిధంగా స్టాక్స్ లైక్ జై కార్ప్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా కరెక్ట్ అవుతున్న స్టాక్ ఈ వారం కూడా ఒక 15% కరెక్ట్ అవడం చూసాం. ఒక న్యూలీ లిస్టెడ్ స్పేస్ లో ఉన్న మొబిక్విక్ ఒక 15% కరెక్ట్ అయింది. అలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్, అంబర్, స్పందన ఇవన్నీ కూడా 13 to 14%. ఇన్ఫాక్ట్ కొద్ది స్ట్రాంగ్ నేమ్స్ లైక్ కే ఫిన్టెక్ అండ్ ఓఎఫ్ఎస్ఎస్, ఆర్చిడ్ లాంటివి కూడా అరౌండ్ 11% దాకా కూడా క్రాక్ అవుట్ విషయం. ఇక ప్రతి వారం లాగే మనం ఈ వారం కూడా కొన్ని స్టాక్స్ ని రివ్యూ చేయడం జరిగింది. సో ఆ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఫస్ట్ చోలా ఫైనాన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నేమ్స్ లో వెరీ రెస్పెక్టబుల్ స్టాక్ ఇది. సో దీని ర్యాలీ మనం చూస్తే కనుక 2024 మార్చ్ లో ఆల్మోస్ట్ 1,000 రూపీస్ నుంచి స్టార్ట్ అయిన దీని ర్యాలీ సెప్టెంబర్ వచ్చేసరికి టాప్ అవుట్ అవటం చేసాం 1652 దగ్గర. అంటే విత్ ఇన్ ఆల్మోస్ట్ 3 to 4 months లోనే ఐ థింక్ 6 months లో ఏప్రిల్ నుంచి మనం అనుకున్నా కూడా ప్రాబ్లీ 60% అప్ వచ్చింది స్టాక్. అక్కడి నుంచి ఒక ప్రైస్ వైజ్ అండ్ టైం వైజ్ కరెక్షన్ గ్రోత్ ఉంది. లాస్ట్ 4 months గా ఇన్ఫాక్ట్ ఒక డౌన్ ట్రెండ్ లో కూడా ఉందని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ 3 months గా కొద్దిగా కన్సాలిడేషన్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 1257 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ మంత్ లో 1168. ఇన్ఫాక్ట్ అది ఒక సపోర్ట్ పాయింట్ గా యాజ్ ఆఫ్ నో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ స్టాక్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక డెఫినెట్లీ దే షుడ్ ట్రై టు అక్యుములేట్. ఎందుకంటే ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద రిట్రేస్మెంట్ ఈస్ ఓవర్. సో 1,000 రూపీస్ నుంచి క్లోజ్ టు 1,700 అంటే 700 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 40-50% రిట్రేస్ అయ్యి ఆర్ 60% దాకా కూడా రిట్రేస్ అయింది. ఇట్స్ ఎ గుడ్ బ్రాండ్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దీన్ని అక్యుములేట్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మార్కెట్ పడింది అంటే కనుక ఇది మళ్ళీ అగైన్ 1,100 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్. అక్కడ వన్ షుడ్ ట్రై టు బై. సో 3 to 5 quarters ఎవరన్నా టైం ఫ్రేమ్ ఇవ్వగలితే ఈ స్టాక్ కి మేబీ ఈ స్టాక్ మళ్ళీ 1650 ఏదైతే ఆల్ టైమ్ అయిందో అది రీవిజిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో సేఫ్ స్టాక్, రిస్క్ టు రివార్డ్ కూడా ఫేవరబుల్ గా ఉంది. టిప్స్ వస్తే కనుక ఈ స్టాక్ ని అక్యుములేట్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం. ఇక సెకండ్ స్టాక్ కమిన్స్ ఇండియా, అది మనందరికీ సుపరిచితమైన స్టాక్. ఇది క్యాపిటల్ గుడ్స్ నేమ్స్ లో వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ స్టాక్. అండ్ ఎనీ ఫండ్ మేనేజర్ ఈ స్టాక్ ని మిస్ అవడు అపార్ట్ ఫ్రమ్ ఏబీబీ అండ్ సిమెన్స్. బట్ ఈవెన్ మంచి స్టాక్స్ కూడా కష్టాలు, కరెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ స్టాక్ లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు దీనిలో జరిగింది ఏంటి అంటే కనుక నవంబర్ 2023 ఆ మంత్ లో 1659 రూపీస్ ఉన్న స్టాక్ జూలై 2024 అంటే 8 months లో టాప్ అవుట్ అవటం చేసాం 4,171 దగ్గర. సో ఎప్పుడు కూడా మనందరికి తెలిసిందే, అంత స్పీడ్ గా పెరిగినప్పుడు మార్కెట్ కరెక్షన్ కి డెఫినెట్లీ గురవుతుంది. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ రిట్రేస్మెంట్స్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి
గుడ్ థింగ్ ఈ స్టాక్ లో ఏంటి అంటే కనుక 3102 జూలైలో ఈ ఇయర్ అంటే 2024 ఎలక్షన్ ఇయర్ రిజల్ట్స్ రోజు వచ్చిందో అది 3102 అది కూడా బ్రీచ్ అయింది ఇప్పుడు. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 2928 ఉంది. దానికి 2 bars బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక మంత్లీలో 2652 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది. సో ఆల్రెడీ స్టాక్ 4170 నుంచి 2928 దాకా వచ్చింది. క్లోజ్ టు అబౌట్ 1300 పాయింట్స్ కరెక్ట్ అయింది. అండ్ 200-250 పాయింట్స్ కింద గ్రేట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎస్ఐపి మోడ్ లో ఈ స్టాక్ ని ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కి ఐ థింక్ రైడ్ చేయొచ్చు అని మా ఉద్దేశం. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ స్టాక్. సో దీనిలో అయ్యింది ఏంటి అంటే కనుక లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ పీక్ లో ఉన్నప్పుడు వాళ్ళు సెక్టోరియల్ ఫండ్స్ కలెక్ట్ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ మోతీలాల్ జూలైలో ఆల్మోస్ట్ 10,000 crores కలెక్ట్ చేశారు. సో ఆ మనీ మొత్తం 4-5 స్టాక్స్ లోకే వెళ్ళింది కాబట్టి అంత స్విఫ్ట్ రైజ్ వచ్చింది 3000 నుంచి 4100 వరకు. అదంతా కూడా ఫిజిల్ అవుట్ అయిపోయింది కాబట్టి ఐ థింక్ నెక్స్ట్ 1.5-2 years కోసం ఇట్స్ స్టాక్ టు అక్యుములేట్ అని చెప్పొచ్చు. థర్డ్ స్టాక్ తీసుకుంది జైకార్. సో వెరీ వెరీ బ్యాడ్ స్టాక్ గా చెప్పాలి ఈ స్టాక్ ని. ఇన్ఫాక్ట్ ఫాలింగ్ స్వోర్డ్ గా దీన్ని మనం చెప్పుకుంటాం చార్ట్స్ లో. సో లాస్ట్ ఇయర్ జూలైలో 438 దగ్గర పీక్అవుట్ అవటం చూసాం. దీని జర్నీ స్టార్ట్ అయింది 172 దగ్గర. సో 2023 ఆగస్ట్ లో 172 ఉన్నది. 2024 ఆగస్ట్ వచ్చేసరికి 438 హై పీక్ అవుట్ అని చూసాం. దాని తర్వాత ఆల్మోస్ట్ 6 months కన్సాలిడేషన్ అయింది. ఆ రేంజ్ మనం చూస్తే కనుక బిట్వీన్ 288 and 410 మధ్యలో ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. ఎవ్రీ టైం రేజ్ వచ్చినప్పుడల్లా కంటిన్యూస్ సెల్లింగ్ రావడం చూస్తాం. బట్ జనవరిలో అనూహ్యంగా ఏం జరిగిందో తెలియదు కానీ ఈ స్టాక్ ఒక వర్టికల్ క్రాష్ రావటం చూసాం. లాస్ట్ 17 days లోనే 343 నుంచి 148 దాకా రావటం చూసాం. సో ఇట్స్ ఎ ఫాలింగ్ స్వోర్డ్. నెవర్ టచ్ ద స్టాక్. ఒకవేళ ఉన్నా కూడా ఐ థింక్ ప్రాబ్లీ పుల్ బ్యాక్స్ లో ఎగ్జిట్ అయితే ప్రయత్నం చేయాలి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అస్సలు చేయకూడదు ఈ స్టాక్ లో. సంథింగ్ బ్యాడ్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి స్వింగ్ లో చూస్తే కనుక 2023 మార్చ్ లో 114 దాకా కూడా ఈ స్టాక్ రావటం చూసాం. సో ఒకవేళ ఎవరున్నా పొజిషన్ తీసుకోవాలంటే కంప్లీట్లీ అవాయిడ్ అని చెప్తాం. ఇన్ఫాక్ట్ పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చినా కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో బియాండ్ 248. ఏదైతే 2nd January గ్యాప్ ఉందో 248 and 238 ఆ గ్యాప్ ఫిల్ చేయటమే యాజ్ ఆఫ్ నో కష్టం అనిపిస్తుంది కాబట్టి కంప్లీట్లీ ఈ స్టాక్ ని అవాయిడ్ చేయాలి. అండ్ మేబీ ఒకవేళ స్వల్ప నష్టాలు ఉన్నా కూడా ఫాలో అవుతుంది కదా అని అరౌండ్ 200-180లో కొన్నా కూడా ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు కట్ ద లాసెస్ అని మా సజెషన్. అండ్ ఫోర్త్ స్టాక్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. అఫ్ కోర్స్ మార్కెట్ క్యాప్ కాకపోయినా కూడా ప్రాబ్లమ్ ఇండియన్ హిస్టరీలో స్టాక్ మార్కెట్ హిస్టరీలో ఐ థింక్ 1 lakh అబౌవ్ షేర్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది స్టాక్. సో ఎంఆర్ఎఫ్ దీని ఎంఆర్ఎఫ్ స్టాక్ ఇది టైర్ స్పేస్ లో ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1,13,000 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో దీని జర్నీ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 2023 ఏప్రిల్లో 85,000 రూపీస్ ఉన్న స్టాక్ 1,51,000 దాకా కూడా వెళ్ళడం చేసాం. క్లోజ్ టు 60% మూవ్ వచ్చింది ఈ స్టాక్ లో. బై ద టైం ఫిబ్రవరి 2024 అంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఇదే టైంకి 1,54,000 రూపీస్ ఉన్న స్టాక్. సో దీనిలో మనం చూడాల్సింది ఏంటంటే ఈ స్టాక్ ఎప్పుడు కూడా బోనస్ ఇవ్వలేదు, ఎప్పుడు కూడా స్ప్లిట్ చేయలేదు. సో ఫేస్ వాల్యూ కూడా అదే ఈ స్టాక్ కి. చాలా స్టాక్స్ మనం చూస్తే కనుక ఎవ్రీ టైం 30-40,000 అయితే కనుక ఇద్దరు బోనస్ ఇస్తారు, స్ప్లిట్ ఇస్తారు, దాన్ని బట్టి కొద్దిగా లిక్విడిటీ క్రియేట్ చేస్తారు. బట్ ఈ స్టాక్ ఇంతవరకు కూడా అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇది ఎఫ్ అండ్ లో ఉన్న స్టాక్. సో యాజ్ ఆఫ్ నో కొనొచ్చా అంటే కనుక డెఫినెట్లీ ఎస్. ఇలాంటి స్టాక్స్ మన నెక్స్ట్ జనరేషన్ కి పాస్ చేసే కైండ్ ఆఫ్ నేమ్స్ ఇవన్నీ కూడా. అఫ్ కోర్స్ మార్కెట్ లో కరెక్షన్స్ వస్తాయా, డెఫినెట్ గా వస్తాయి. సో ఎస్ఐపి ఇస్ ద బెస్ట్ మోడ్. సో ఎవరైనా కొనాలి ఈ స్టాక్ అంటే కనుక ఎవ్రీ మంత్ 1 share ఫర్ ద నెక్స్ట్ 3 years కొంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ స్మాల్ ఇన్వెస్టర్స్ అయితే అండ్ లార్జ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే హెచ్ఎన్ఎస్ ఉంటారో వాళ్ళు దే కెన్ అలొకేట్ అట్లీస్ట్ 2% ఆఫ్ ద పోర్ట్ఫోలియో. వాళ్ళకు ఒక 100 crores ఉంటే అట్లీస్ట్ 2 crores ఎంఆర్ఎఫ్ లో ఇన్వెస్ట్ చేసి ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ జనరేషన్స్ కి ఈ స్టాక్ ని ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు buy and my session. So I think next week there are a lot of events. Trump office is taking over. Biden నుంచి 20th రోజు మండే రోజు మండే ఈవినింగ్ డౌ జోన్స్ ఆర్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయో మన మార్కెట్స్ కూడా ట్యూస్డే రోజు అలా ఓపెన్ అవుతాయి. కాబట్టి ఈ టైంలో అప్రమత్తంగా ఉండాల్సిన టైం. అండ్ కంపెనీ రిజల్ట్స్ మనకి కంటిన్యూస్లీ వస్తూ ఉన్నాయి ఎవ్రీ డే. అండ్ నెక్స్ట్ వీక్ సమ్ ఆఫ్ ది గుడ్
ప్రైవేట్ బ్యాంకింగ్ నేమ్స్ కూడా వస్తాయి. వాటి రియాక్షన్ ఎలా ఉంటుందో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ 20th జనవరి ఈవెంట్ ఇంకొక 10 days లో మన బడ్జెట్ కూడా ఉంది కాబట్టి మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయో చూడాలి. ఓవరాల్ గా ట్రేడింగ్ పొజిషన్స్ అయితే చాలా చాలా లోగా ఉంచుకోమని సజెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైనా హెడ్జింగ్ ఉంటే కనుక ఐ థింక్ దాన్ని హెడ్జ్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సిమిలర్లీ ప్రాఫిట్స్ ఎక్కడ ఉన్నాయంటే కనుక డెఫినెట్లీ పార్షియల్ ప్రాఫిట్స్ అనేది లెట్ ఇట్ బి ఎనీ గుడ్ స్టాక్. ఐ థింక్ ఈవెన్ వాటిలో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకొని కొంత క్యాష్ లో ఉంటే ఐ థింక్ ఫాల్స్ ని డెఫినెట్లీ తట్టుకొని మనం కింద కొనే ఆపర్చునిటీస్ రానున్న రోజుల్లో వస్తాయని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీకెండ్ బులెటిన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద షో.